విశాఖపట్నం జిల్లా సింహాచలంకు చెందిన రాధా గాయత్రి మరణంపై ఆమె తండ్రి సుధాకర్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ప్రైమ్9తో మాట్లాడారు. శ్రీచరణ్ తప్పు చేయకపోతే దాక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. ఏ తప్పు చేయనప్పుడు వచ్చి పోలీసులకు సహకరించాలన్నారు. భార్యకు అన్యాయం జరిగితే భర్త శ్రీచరణ్ నిలబడాల్సింది పోయి ఎందుకు దాక్కున్నాడని అంటున్నారు. గాయత్రికి లో బీపీ మందు తాగే అలవాటు లేదన్నారు. మా అమ్మాయి బ్యాగ్లో ట్రాకర్ పెట్టలేదని ఎందుకు ఖండించాలని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు మాయమైపోయాడంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. హలో సుధాకర్ గారు, నేను లక్ష్మణ్ రావు రిపోర్టర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏంటి వచ్చారండి? రాలేదండి. శ్రీచరణ శ్రీచరణకి రాలేదు, అది మ్యాటర్. సరే, ఇక్కడ వాళ్ళ ఫాదర్ అడిగితే లేదండి, నేను నాలుగు రోజులని చూసి వెళ్ళిపోయాడు అంటున్నారు. చాలా స్విచ్ ఆఫీస్ ఉంది. అదే సార్, ఫాదర్ అడుగుతున్నారు, మీరు కరెక్టే. 4 రోజులు అయింది వెళ్ళిన వాడు. వాళ్ళ అబ్బాయి తప్పు చెయ్యలేదు అంటే వాడు ఇక్కడికి వచ్చి సరెండర్ అవ్వాలి కదా పోలీసుల దగ్గర. ఇక్కడ పోలీసులు వాళ్ళ అమ్మకి నాన్నకి ఏం చెప్పారు? మీ అబ్బాయి ఎక్కడున్నా మా దగ్గర రావాలని చెప్పారు, లేదంటే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుందని వీళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు ఇక్కడ పోలీసులు. అలా అదే ఆయన అయితే మా అబ్బాయి అయితే ఏ తప్పు చేయలేదు, పోస్ట్ మార్టం కూడా అప్పుడైనా తేలుతాయని చెప్పి అని అన్నారు ఆయన. హలో, మా అబ్బాయి అయితే ఏ తప్పు చేయలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు అన్ని తేలుతాయి అన్నారు దుర్గా ప్రసాద్ గారు. హలో హలో అండి. ఇప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్టేనండి, ఒప్పుకుందాం. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం అన్నారు కదా. ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదన్నప్పుడు ఇదే ప్రెస్ ముందు అంటే నేను ఏ తప్పు చేయలేదు, నా భార్య మేము చాలా హ్యాపీగా ఉన్నాము, వాళ్ళకి నా తరఫు నుంచి ఏ సహకారం, నా తల్లిదండ్రుల ఆటలు వాళ్ళకి కూతురు అడగలేదు, నేనే కొడుకుని, వాళ్ళు ఏదైనా చేయదని అనొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నారు కదా. ఇప్పుడు ఆయన చంపట్లేదు, కొట్టట్లేదు, తిట్టట్లేదు, జస్టిస్ అడుగుతున్నాం కదా. ఇప్పుడు అతను ఏ తప్పు చేయనప్పుడు పోలీసులు వచ్చి ఇక్కడ కనిపించరా బాబు అన్నప్పుడు తను అన్ని విధాలుగా సహకరిస్తా అన్నాడు కదా. 4 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఇప్పుడు నేను కడిగిన ముత్యాన్ని అన్న మనిషి కనిపించడానికి ఏముంది సార్? ఓకే, మీరు అన్నట్టు వినండి. పైపించి మన వాళ్ళు ఎవరో అన్నారు, ఎలిగేషన్స్ వేసి ఏదో అరెస్ట్ చేయమన్నారు లేకపోతే ఏదో అన్నారు కదా. ఎలిగేషన్స్ అయితే తను చెప్పాలి కదా, నేను ఏ తప్పు చేయలేదని మనిషి అసలు భయపడాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఏ తప్పు చేయనోడు అంత కాన్ఫిడెంట్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, ఐఎమ్ హియర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, ఐ విల్ బి హియర్ అన్న మనిషి ఈరోజు ఏమైపోయాడు సార్? 3-4 రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు తప్పు చేసినాడు కదా సార్ దాగోవాలి. మాకు తప్పు అన్యాయం జరిగిందని మేము బయట తిరుగుతున్నాం మా గోల్డ్ వినిపించుకోవడానికి. కానీ ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు